హాయ్, దిస్ ఇస్ డాక్టర్ ప్రసన్న లక్ష్మి, గైనకాలజిస్ట్, మాతృత్వ హాస్పిటల్ సైనిక్పల్లి. ఈరోజు మనం పెల్విక్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. పెల్విస్ అంటే రెండు రకాలుగా ఉంటుంది. పెల్విస్ అంటే ఫస్ట్ యూట్రస్, ట్యూబ్స్, ఓవరీస్ ఇవన్నీ ఉంటుంది. ప్లస్ సపోర్ట్ సిస్టమ్. ఈ పెల్విస్ని అంతా సపోర్ట్ చేసే మజిల్స్ ఉంటాయి. ఇవన్నీ సెకండ్ లెవెల్ ఆఫ్ పెల్విస్ అంటాం. సో ఏమైనా ఇన్ఫెక్షన్ ఆఫ్ దిస్ ఈ ఆర్గాన్స్ ఉంటే పెయిన్ కావడం కానీ, ఎక్సెసివ్ బ్లీడింగ్, తక్కువ బ్లీడింగ్, అబ్నార్మల్ బ్లీడింగ్ లాంటివి అవుతుంటాయి. ప్లస్ ఇన్ కేస్ ఆఫ్ ఎండోమెట్రియం సివియర్ పెయిన్, వైట్ డిశ్చార్జ్ లాంటివి అవుతుంటాయి. ఇన్ కేస్ పెల్విక్ వాల్ కానీ సపోర్ట్ మజిల్స్, పెల్విక్ మజిల్స్ అని అబ్నార్మల్ ఉంటే ఇంపేర్డ్ సెక్సువల్ ఫంక్షన్, ఏమన్నా యూట్రస్ కిందకి జారడం లాంటిది కానీ, పెయిన్ వైల్ ఇంటర్కోర్స్ లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఈ రెండింటిని హెల్దీగా ఉంచుకోవాలంటే గుడ్ పెల్విక్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కామన్గా వచ్చే సింటమ్స్ ఏమంటే పెయిన్, ఫీవర్. సో సమ్ ఆఫ్ ది మిత్స్ అబౌట్ పెల్విక్ హెల్త్. సో ఇనీషియల్ పీరియడ్స్ ఎప్పుడు పెయిన్ఫుల్లే ఉండాలని అది నార్మల్ అనుకుంటారు. ఫస్ట్ స్టార్ట్ అయిన పీరియడ్స్ ఎప్పుడు పెయిన్ఫుల్ ఉంటే నార్మల్ అనుకుంటారు. నార్మల్ ఇట్స్ నాట్ కరెక్ట్. సమ్ టైమ్స్ సివియర్ పెయిన్ కొన్నిసార్లు ఎండోమెట్రియోసిస్ అనే దాని వల్ల జరుగుతుంది. సివియర్ పెయిన్ ఉంటే అది నార్మల్ అని టాబ్లెట్స్ తీసుకోకుండా కంపల్సరీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బ్లీడింగ్ చాలా ఎక్కువైపోతే నార్మల్ అనుకుంటారు. చాలా నార్మల్ ఇనీషియల్ స్టార్ట్ అయినప్పుడు, మెచ్యూరిటీ స్టార్ట్ అయినప్పుడు నార్మల్ అంటారు. కానీ చాలా తప్పది. ఎక్సెసివ్ బ్లీడింగ్ అనేది ఎప్పుడు నార్మల్ కాదు. ఒక పేషెంట్ అయితే 11 years పాపని 3 grams హెచ్పీతో తీసుకొచ్చారు. సో ఎక్సెసివ్ బ్లీడింగ్ నార్మల్ అంటే 3-4 periodsలో మొత్తం బ్లడ్ వెళ్ళిపోయి జస్ట్ 3 grams వచ్చాయి. సో పేషెంట్ కండిషన్ ఎంత సీరియస్ అంటే ఇమీడియట్లీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాలి. సో ఎక్సెసివ్ బ్లీడింగ్ అయితే కంపల్సరీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. కనీసం స్టాప్ చేయాలి. బ్లీడింగ్ అయిపోతే రక్తం పోతుంది అనేది తప్పు. అట్లా అనుకోకుండా కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఒకసారి వైట్ డిశ్చార్జ్ ఎప్పుడూ నార్మల్ కాదు. వైట్ డిశ్చార్జ్ అయితే కంపల్సరీ మెడికేషన్ వాడాలనేది చాలా తప్పు. ఎందుకంటే నార్మల్గా పీరియడ్స్ ముందు, ఓవులేషన్ టైంలో, పీరియడ్స్ అయిన తర్వాత కొంచెం వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది నార్మల్. ఎప్పుడు అబ్నార్మల్ అంటే చాలా సివియర్ పెయిన్ ఉన్నా, వైట్ డిశ్చార్జ్ కొంచెం స్మెల్ వచ్చినా, ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్ కంటిన్యూస్గా ప్యాంటీస్ తడిచిపోతున్నాయంటే అప్పుడు అబ్నార్మల్ కింద వస్తుంది. అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. యూరిన్ పాస్ ఇన్వాలంటరీగా అంటే అనుకోకుండా యూరిన్ పాస్ చేయడం డెలివరీ తర్వాత నార్మల్ అంటే అది తప్పు. కంపల్సరీ దానికి పెల్విక్ మజిల్స్ అనేది వీక్ అయి ఉంటే కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేసి కెగెల్ ఎక్సర్సైజ్ లాంటివి చేసుకుంటే కొంచెం తగ్గుతుంది. సో ఏమైనా మిస్కన్సెప్షన్స్ ఉంటే దాన్ని చూసి కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేసి దాన్ని రిజాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది.